గడచిన 121 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా కనీ విని ఎరగని రీతిలో ప్రకాశం బ్యారేజ్కి 11.36 లక్షల క్యూసిక్ల వాటర్ వచ్చింది. ఈ ప్రవాహంలో అనేక మంది బోట్లు అయితే వచ్చి బ్యారేజ్ గేట్లను గుద్దడం జరిగింది. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు జరిగినటువంటి ప్రవాహంలో గేదెలు కూడా కొట్టుకురావడం గమనార్హం. పాప మోగ జీవులు విగదంత జీవుల్లాగా జలాల మధ్యలో కొట్టుకుంటూ పోతున్నాయి. సో ఆ జీవులను కాపాడేందుకు ప్రయత్నిస్తే మనుషులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో ఎవరు వాటిని రక్షించలేకపోతున్నారు. కానీ ఆ మోగ జీవులు వాటికి ఉన్నటువంటి 4 కాళ్ళతో అంత ఒత్తిడితో ఉన్నటువంటి ఆ ప్రవాహంలో కొట్టుకుంటూ అలాగే వెళ్ళిపోతూ ఉన్నాయి. వాటి శాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి బ్రతకడానికి. కానీ ఎంత ప్రయత్నించినా సరే ప్రవాహ ఒత్తిడి ప్రవాహ తాకిడి అంతా ఇంత కాదు. కాబట్టి ఆ ఒత్తిడిని తాకుకుంటూ మరి అవి గేట్ల మధ్యలో నుంచే బయటికి రావడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఆ ప్రవాహంలో గేట్ల నుంచి బయటకు వచ్చే క్రమంలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ జీవులు ఏవైతే 4 జీవులు ఉన్నాయో ఆ 4 జీవులు ప్రాణంతోనే గేటు బయటకు రావడం జరిగింది. అయితే గేటు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్తూనే ఉన్నాయి తప్ప వాటి ఎంతవరకు ప్రయత్నించాలో అంతవరకు ప్రయత్నిస్తున్నాయి. కానీ వాటి ప్రాణం కాపాడే నాదుడు లేడు. ఎందుకంటే ఆ ప్రవాహంలో ప్రాణాలు కాపాడే పరిస్థితి వస్తే ఎవరైతే ప్రాణాలు కాపాడడానికి దిగుతారో ఆ ప్రవాహంలో మనుషులు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎందుకంటే మోగజీవులు మనుషులైతే సహకరిస్తారు, కొంచెం వెయిట్ మనిషికి తగ్గ వెయిట్ ఉంటారు. కానీ మోగజీవులు అంత వెయిట్ కాదు కదా, సుమారు అవి 100 కేజీలు పైబడే ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ 60 కేజీలు 70 కేజీలు ఉండే సామాన్య మనిషి వెళ్ళి వాటిని కాపాడే ప్రయత్నంలో మనుషులను కూడా లాక్కుని వెళ్ళిపోతాయి ఆ మోగజీవులు. సో అటువంటి ప్రమాద పరిస్థితుల్లో ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఆ మోగజీవులు అలా కొట్టుకుంటూ వెళ్తున్నాయి. కానీ వాటి ప్రాణం ఎంతవరకు అవి ఏ చివర ఆగుతాయి, దయచేసి వాటి ప్రాణం కాపాడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గోమాతల్ని ఆవుల్ని పూజించే ప్రతి ఒక్కరు కూడా వాటి కోసం ప్రార్థించండి. ఎందుకంటే అంత ప్రవాహంలో అవి ప్రాణాలకు ఒడ్డిడి మరి ప్రయాణిస్తూనే ఉన్నాయి. కనీసం ఒక తీరానికి వెళ్ళి ఆగుతాయి అని చెప్పేసి అందరూ విశ్వసించాలి. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి భారీ గేట్లు దాదాపుగా 150 కేజీల బరువు ఉండే టన్ను గేట్లను దాటుకుని మరి వచ్చినాయి. కాబట్టి ఆ ప్రవాహం నుంచి ఖచ్చితంగా అవి బయటపడతాయి, ప్రాణంతో బయట పడాలని చెప్పేసి అందరూ కోరుకుందాం. ఎవరు ఊహించిన విధంగా ప్రకాశం బ్యారేజ్లోకి గేదెలు కొట్టుకు రావడం గమనార్హం. Bakasım bayar juga gitu om. Papa. Video కొట్టుపోక గేట్ 저거 끝인가 밖에 제가 오죠. ఇక మై మధ్యలోకి వచ్చేస్తున్నాయి. అక్కడ కేక్ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్తే ఈజీగా సేవ్ అవ్వచ్చు. వాటికి ఏం కాకుండా సేవ్ అయితే బాగుంటాయి.
మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అక్కడ మీకు బ్యాక్లో మీరు చూడండి అక్కడ ఓకే ఆల్మోస్ట్ సేవ్ అయినట్టే. ఇంకా గేటు కొట్టొచ్చింది కానీ ఇవ్వండి 5 గేటు సేమ్గా ఎక్కువ వచ్చింది. కొంచెం ఆ గేట్ దగ్గర నుంచి కొట్టుకు వచ్చేసి ఎక్కువ వచ్చేసి అవి భయ 5 గేటు సేవ్ అయింది. భయ ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు కానీ సేమ్గా ఉన్నాయి.